ఉంది. అంటే అలాగే ఈసారి అంటే ఏ క్యాండిడేట్ కోటేస్తాం, ఎందుకంటే 4 ఈవీఎంలు ఉపయోగిస్తున్నారు కాబట్టి ప్రతి ఈవీఎంకి సంబంధించి బయట చూసుకున్నట్లయితే ఆ పేపర్స్ మీద కూడా ఫోటోతో పాటుగా వాళ్ళకి కేటాయించినటువంటి గుర్తు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. అలాగే వచ్చినటువంటి వాళ్ళకి ఉన్న పోలింగ్ ఏజెంట్లు కూడా స్లిప్స్ పంపిస్తూ వాళ్ళందరినీ కూడా లోపల పంపిస్తూ ఉన్నారు. సో వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఇప్పటివరకు ఎంతమంది ఓట్లు కంప్లీట్ అయ్యాయి, సో ఎలా ఉంది అనేది మనం వీళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, ఓటింగ్ సరళి ఎలా ఉంది, ఎంతమంది ఓట్లు కంప్లీట్ అయిపోయే వరకు? ఇప్పుడు వరకు ఒక 50 మెంబర్స్ వచ్చారండి. అంత బాగానే పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఇబ్బంది ఏం లేదు. ఎటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి మీకు ఈవీఎం మొరాయించడం? ఏమి ఇబ్బంది ఏం లేవు, బాగా నడుస్తుంది. సో ప్రస్తుతం అయితే ఓటింగ్ సరళి కొనసాగుతూ ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో. ఎందుకంటే దాదాపుగా ఈసారి మనం చూసుకున్నట్లయితే 20% అదనంగా కూడా ఈవీఎంలు కూడా అదనంగా కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అయితే మొత్తం మీద షేక్పేట, ఫిలిం నగర్, ఓయి కాలనీ ఈ తదితర ప్రాంతాలన్నీ కూడా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగిస్తున్నారు. అలాగే ఎలాంటి క్రిటికల్ ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ కూడా లేవని చెప్పేసి కూడా పోలీసు అధికారులు ప్రకటించిన నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున అయితే ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈసారి ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి చైతన్యం సంబంధించిన జనాల దగ్గర చైతన్యం కావచ్చు, తమ ఓటు హక్కుకు సంబంధించి వినియోగించుకోవాలని చెప్పేసి తీసుకొచ్చిన ప్రచారంలో భాగంగానే పెద్ద ఎత్తున అయితే జనాలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇక్కడ 4 పోలింగ్ బూతుల్లో కూడా దాదాపుగా 4,000 మంది ఓట్లు ఉంటే దాదాపు ఇప్పటికే వందలాది మంది వచ్చేసి క్యూలో నిలబడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కిడ్స్ స్కూల్లో ప్రస్తుతం ఇలా ఉంటే దాని పక్కనే ఇంకా కాకతీయ హై స్కూల్ అని చెప్పేసి కూడా మరొక పోలీస్ స్టేషన్ ఉంది, మన స్కూల్ ఉంది. సో ఆ స్కూల్లో కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ సరళి అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మెయిన్ రోడ్ కావడంతో కొంత పోలీసులకు మాత్రం కొంతమేర ఇబ్బందులు తప్పడం లేదు. ఎందుకంటే పూర్తిగా కమర్షియల్ ఏరియాకి సంబంధించిన కాంప్లెక్స్లు కావచ్చు ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళతో కొంత వాగ్వాదం అయిపోయింది. పూర్తిగా కూడా షాపింగ్ కాంప్లెక్స్లన్నీ కూడా మూసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 200 మీటర్స్ లోపల మాత్రం ఎటువంటి షాపు ఓపెన్ చేయడానికి వీళ్ళని చెప్పేసి అందరినీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో పూర్తిగా కూడా అందరినీ పంపించేసేసి ఓటింగ్కి వచ్చే వాళ్ళని ఎంత ట్రాఫిక్ ఉన్నప్పుడు కూడా బ్యారికేడ్స్ పెట్టేసేసి సో ఒకవైపు మాత్రమే ట్రాఫిక్ పంపిస్తూ మరొకవైపు పోలింగ్ వచ్చిన వాళ్ళ వెహికల్స్ కావచ్చు, ఎందుకంటే వీల్ చైర్లు కూడా వస్తున్నారు, వీల్ చైర్లు కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉండాలి కాబట్టి సో పూర్తిగా కూడా ర్యాంప్స్ దగ్గరికి వెహికల్ వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అయితే మహిళా ఓటర్లకు సంబంధించి 192,000 మందిగా, పురుషుల ఓటర్లకు సంబంధించి దాదాపుగా 2 లక్షల మందికి పైగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా ఇప్పటికే పోలైపోయాయి. సో ఉదయం దాదాపు 9 గంటల లోపల ప్రాంతంలోనే, ఎందుకంటే ఎంప్లాయీస్ ఉన్నటువంటి కాలనీలో 9 గంటల ప్రాంతం లోపల దాదాపుగా 30%, 35% పోలింగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున అయితే ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ జనాలు వస్తున్నారు కాబట్టి ఓటు హక్కు వినియోగించడానికి ఏర్పాట్లు అయితే చాలా పటిష్టంగా ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్యంగా యూసఫ్గూడ, బోరబండ తదితర ప్రాంతాలు క్రిటికల్ కొన్ని కేంద్రాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. వెబ్ ద్వారా కావచ్చు, అలాగే ముఖ్యంగా సర్వేలెన్స్కి సంబంధించి నిన్న మనం చూసాము ఒక డెమో కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా ఏదైతే క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ సంబంధించి వెబ్ సర్వేలెన్స్ ద్వారా కూడా, డ్రోన్స్ ద్వారా కూడా ఈసారి మనం మానిటర్ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రతిసారి కూడా ఎటువంటి ఎందుకంటే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఎంసీసీ కేసులు కూడా ఎక్కువైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వైలేషన్స్ కూడా ఎక్కువైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేసులు ఇప్పటికే దాదాపుగా 220 పైగా కేసులు నమోదైపోయాయి. సో ఈ నేపథ్యంలోనే ఆ పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు చేస్తూనే శాంతియుతంగా ఉన్నటువంటి కేంద్రాల వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. సో ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టకుండా పెద్ద ఎత్తున అయితే వచ్చే వాళ్ళని చైతన్యపరుస్తూ సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తమ ఓటు హక్కు వినియోగించుకొని ప్రశాంతంగా మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద చాలామంది ప్రచారం చేస్తూ ఉంటారు. సో 100 మీటర్స్ లోపలికి వచ్చేసేసి వచ్చే ఓటర్లు ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. సో ఎవరైనా అటెండెంట్ రావాలన్నా కూడా ఒక వయసు పైబడిన వాళ్ళకి మాత్రమే అటెండెన్స్ని అలౌ చేస్తామని పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకొని పూర్తిగా కూడా జూబిలీహిల్స్ కేంద్రంలో సెలవు ప్రకటించారు కాబట్టి తమ ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా తమ సెలవుని యూజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. సో పోలింగ్ కేంద్రం చుట్టూ కూడా 100 మీటర్స్లో ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా కేసులు బుక్ చేస్తాం అవసరమైతే అని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారంలో భాగంగా చాలా మంది వచ్చేసి ఓట్లను ప్రభావితం చేసే పరిస్థితి ఉంది. సో వాళ్ళందరూ కూడా తిప్పి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద అయితే షేక్పేటలో పోలింగ్ అయితే సరళి అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. వందలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున అయితే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.